సర్వవేళల సర్వత్ర బర్వియున్నా సర్వవేళల సర్వత్ర బర్వియున్నా ఆత్మ కనిపించదేలకు అందరు జనులు ఆత్మ కనిపించదేలకు అందరు జనులు పాలయందున్న వెన్నను కోరినంత పొందగలుగుదురా సర్వులు ఆనందమప్ప. The spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. విశ్వమంతయు ఒక గృహము. The entire universe is a house. మానవులందరూ ఒక కుటుంబమే. The entire humanity is a family. స్వార్థమే జీవిత అనర్థం. It is selfishness that will put you to ruin. నిస్వార్థమే జీవిత పరమార్థం. Selflessness is ultimate objective of life. ఇది ఏ రామచరితం యొక్క జీవితార్థం. This is the inner secret in the history of Rama. జగత్తునందు సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోవడం అత్యంత సులభమే. That divinity which is spread all over the universe is quite easy to know that. కానీ ప్రాకృతమైన భావములు మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఈ దివ్యత్వము అప్రాప్తంగానే ఉంటుంటుంది. So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden. కులాభిమానము, దేశాభిమానము, ప్రాత్రాభిమానము, బాధ్యాభిమానము, భాషాభిమానము ఉండినంత వరకు కూడాను ఇతను ప్రాకృత జీవియే. He is a worldly man so long he is carried away by regional factions, divisions, the regional, the linguistic feelings. ఇట్టిదే ప్రవృత్తి జీవనము అని. This is outward path of life. త్యాగము, భావము, ప్రేమ, నిస్వార్థము ఇత్యాది పవిత్రమైన గుణములు ఉండినంత వరకు ఇది నివృత్తి మార్గంలో ప్రవేశిస్తుంది. When once we cultivate sacrifice, love, selflessness and sanctity, you will turn inward path. కనుక ప్రాప్త అప్రాప్తులన్నీ కూడాను ప్రవృత్తి నివృత్తులు ఎందే కూడాను ఇమిడి ఉంటున్నవి. Therefore, this deservedness and undeservedness are present in both these aspects. మంచిలోని చెడ్డనే ప్రాకృతమైనటువంటి ప్రవృత్తి. Therefore, the bad you find in good is outward direction. చెడ్డలోని మంచియే నివృత్తి యొక్క సత్యము. The good in bad is the truth in inward path. ఈనాటి మానవుని యందు అమితంగా ప్రవృత్తి లక్షణములే అభివృద్ధి అవుతున్నవి. Today we find so many qualities on the rise in humanity. దినదినమునకును ప్రవృత్తియే అభివృద్ధిమానం అవుతున్నది కానీ నివృత్తి యొక్క తత్వము ఏమాత్రం కూడాను మనసు యందు సోకుటలేదు. Man is always outward, at no point of time is inward. రామాయణమునందు ప్రవృత్తి యొక్క తత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తమై నివృత్తి తత్వం అనేటువంటి రాములు వానరులతో చేరి సముద్ర తీరములో ఉన్నారు. Rama reached the banks of the sea in order to kill this outward attitude, outward trend, and to develop the inward vision. రావణ రాజ్యమంతై కూడాను ప్రవృత్తి మార్గమునందే ప్రవర్తిస్తూ ఉంటుండాలి. The entire kingdom of Ravana is outward in its ప్రవృత్తి అనగా అజ్ఞానము, అహంకారము, ఆడంబరము.
Outward direction means ignorance, pomp and show and aggrandizement. ఎన్ని చదువులు ఉండినప్పటికీ, ఎంత బలము ఉండినప్పటికీ, ఎంతటి స్థానంలో ఉండినప్పటికీ, ఈ మూడు కూడాను మానవుని ప్రవృత్తి నుండి తను నివృత్తిలోకి పోనివ్వదు. In spite of all high knowledge, education, exalted position and physical strength, he will never turn inward. కనుకని సముద్ర తీరమునందు రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, జాంబవంత వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. All gathered along the seashore, Rama, Lakshmana, Sugriva, Jambavan, Angada, making all నలుని preparations. ఒకవైపున అంగదుని ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు. Rama started appointing people in charge in different directions, Jambavan, ఈ Angada. విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాములు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు. Rama was pretending as if he is very much tired, making all these war arrangements, and he was just resting on the lap of Lakshmana. అది పూర్ణిమ రాత్రి. It is full moon night. కానీ రాములకు అలసట లేదు. In fact, Rama is never tired. ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి యొక్క పరీక్షగా పూనుకున్నాడు. Rama wanted to test how people would go inward with regard to the full moon night. సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి రక్షణమే, Sugriva has also అంగదుడు this, కూడాను ప్రవృత్తి రక్షణమే, Angada also, జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే, so also Jamba, నలుడు ప్రవృత్తి లక్షణమే, So also Nal. నీరుడు ప్రవృత్తి లక్షణమే. నీల. వీరందరినీ చేర్చుకొని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు. Rama started making kind enquiries with all fun and frolic. అంగదుడిని పిలిచాడు. He called Angada. అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు. You see how, Angada, how moon is shining. So brilliant. మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు. He said, there's no spot in the moon. కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాది అన్నాడు. But Sugriva came and said, yes, there is a spot on the moon. ఏమిటి ఆ మచ్చ అన్నాడు. What is that spot? ఈ చంద్రుడి ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు. He said, as just the moon is the product of nature, you find the mountains and valleys there in the moon. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే స్వరూపుడే. Sun, moon and earth are of the same form. ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి. They amount to three faces. కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు. So all the scenes that you find in nature are very much present there in the moon. హనుమంతుడిని పిలిచాడు. Then he called Hanuman. హనుమంత, ఈ చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు. Hanuman, what is the spot that you find in the moon? రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు. Rama, I don't find any spot there. ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అద్దం వలె కనిపిస్తుంటున్నది అన్నాడు. As you have put your head on the lap of Lakshmana, the very head is reflected on the moon. That is the spot. కనుక చంద్రుడు ఒక అద్దం వంటివాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటున్నది అన్నాడు. Moon is a mirror. There you find the reflection of your head. అనగా సర్వత్రా రామచింతనే రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు. Like this, Hanuman demonstrated Rama, who is all pervasive ఈ everywhere. విధమైనటువంటి సంభాషణ జరుగుచుండగా As the conversation went on, రామా 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 అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి. a person came shouting, Rama, Rama. అతని వెంట నలుగురు పరిచారకులు. He is followed by 4 associates. ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు. The monkeys stopped them there. నీవెవరు అని ప్రశ్నించారు. They asked, who are you? నేను విభీషణుడను. I am Vibhishana. నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది. I am just disgusted with this మా kingdom. సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
My brother Ravana is proceeding along the wrong path. సాక్షాత్ నారాయణుని కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు. He is trying to harm the very God ఇలాంటి himself. క్రూరుడైనటువంటి ఒక సోదరుని దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు. I cannot be in the company of wicked brother. నాకు ఏదీ అక్కర్లేదు. I don't want any. రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము. I want to be at the feet of Rama. That's రామునకు the నేను కేవలము శరణాగతుడను. He wanted to surrender. అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను. I am struggling to earn his నన్ను grace. క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు. See that I will have his pardon, that I am excused, so that I కానీ will be ఈ there. వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు. This message is conveyed to Sugriva. సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు, Sugriva went and inquired, started స్వామి, telling Rama. విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు నీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు. Swami, Vibhishana is the brother of your enemy. Now he wants surrender. కానీ ఇతను నమ్మతగినటువంటిది కాదు. We cannot believe him in any way. ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపజేయడానికి కోసం వస్తున్నాడు. He has come here as a spy to know the secrets. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు. Each one started giving his own advice. అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర, Then Hanuman got up and said, Ramachandra, వీరెవరికి నీ శాస్త్ర పరిచయం లేదు, no one has got any direct acquaintance. సత్సంగం యొక్క ప్రభావం లేదు, They have no effect of good company. అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు. Therefore they don't understand the sanctity of heart. రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు. There are many enemies to Ram. మొదటి వారు తన సొంతపు జనులు, First, his own people. రెండవది పరదేశం వారు, సమీపస్తులు. The people who belong to other place. ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు. They don't belong to us anyway. కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు. So there is no possibility for him to know our secrets. ఇంకా ప్రక్కరాజ్యం వారు అనుకోవడానికి మనము ఈ రంకకు ప్రక్కరాజ్యం వారు కాదము. If we take that they belong to neighboring kingdom, there is no దీనిని బట్టి kingdom near చూసినప్పటికీ to మన that. యందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు. In fact, there is no reason to develop this hatred. కనుక ఇక్కడ ద్వేషభావములకు ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా There is no scope for any hatred. అతని యొక్క భక్తి భావములకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు. Let's go by his devotion and steadfastness. Please confer your grace on him. ఇది చక్కని సరి అయినటువంటి సలహానని భావించాడు రాముడు. Rama considered this a correct, exact, appropriate advice. విభీషణ్ణి పిలిచాడు. He called Vibhishana. ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు. He wanted everything to be told to him. రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. Vibhishana narrated what all that had happened. That Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted ఇది to all రాజుకు wicked తగినటువంటి activity. లక్షణములు కాదు. It is not the quality one should కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ. take. It is a mean mind. అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యమేరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు. It is not in the interest of the kingdom that he should be నేను ఈ ruled by a mean విధంగా fellow. రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తు కోపం వచ్చింది. While he was arguing like that, Ravana was very angry. ఇలాంటి మిత్రద్రోహి, సోదరద్రోహి, రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు. Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out. ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకొని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను. Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and కనుక the నాకు ఆ prosperity of the లంకతో ఇంక kingdom. సంబంధం లేదు. I have no relationship in నాకు it. కావలసినటువంటిది భగవంతుడే. What I want is God. భగవంతుని యొక్క పాద సన్నిధిని చేరి నా జీవితంను సార్థకం గావించుకోవాలనేటువంటి సంకల్పమే ప్రధాన సంకల్పము. I have my determination to be at the feet of Lord and serve Him. నేను ఈనాడు కాదు,
ఏనాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను. Not only today, I have been chanting God's Rama's name since so many years. మొట్టమొదట హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం. When Hanuman stepped into Lanka, it is only Rama's name that brought us together. ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు. Hanuman accepted this. నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు. I don't want anything else other than your lotus feet. ఆలు బిడ్డలు కూడాను నాకు అక్కర్లేదు. I don't want wife and children. నాకు కావలసినది నీ పాద సన్నిధియే. What I want నీ is సేవా భాగ్యమే నాకు నిజమైనటువంటి భాగ్యము. the real wealth lies in serving you. ఇటువంటి ఘనమైనటువంటి భాగ్యం నాకుండగా ఈ అల్పమైనటువంటి ఆశలకు నేను ఎందుకు తల్లరొగ్గాలి When I have that mighty wealth, why should I ask low things? అని విభీషణుడు చెప్పుకోగా దగ్గరికి పిలిచి, విభీషణ నీవు భయపడవద్దు. When Vibhishana said like that, Rama నీ called సోదరుడు close to him, don't చేసినటువంటి be యొక్క afraid. క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు. Your brother is going to be punished for all his wicked activity very soon. ఈ యొక్క దీనిని త్వరలోనే నీ కన్నులారా చూడగలవు. You are going to witness what's going to happen now. నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను I am going to coronate you as the అని king of లక్ష్మణుని Lanka. సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు. And he called Lakshmana and he wanted Sugriva to be taken over there near the sea to have his bath so as to be coronated later. విభీషణుడు ప్రార్థించాడు, Vibhishana prayed, స్వామి Swami, నేను రాజాభిమానంతో నేను రాలేదు. I have not come here for position. నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు. I don't want any king position. రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము. I belong to the kingdom of Rama. ఆ రాజ్యములో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి. Take me as a citizen of Ramarajya. ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి. Take me as a messenger ఆ of. రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటానన్నా. Let me be a servant in Ramarajya. కానీ రాములు అంగీకరించక Rama did not accept. ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు. The war didn't begin. లంకకు రాజ్యాధిపతిగా చేశాడు. But even before Vibhishana is అప్పటి coronated, నుంచి కూడాను సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణుడి పైన పెట్టుకొని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు. since then, Sugriva, Jambavan, Angada, they had a watchful కానీ eye as no his నిజముగా behavior. విభీషణుడి యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుంది, In fact, the heart of Vibhishana is so నిశ్చలమైన pure, భావంతో wide, ఉన్నాడు. steady feeling. నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు. He came there to render selfless service. ఇట్టి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుందా? పడదు. Unless you examine, you don't find them. కనుకనే రాముడు ఇతన్ని అంగీకరించి, He accepted what Rama said. నన్ను నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను Rama said, I consider you as my own. అని చెప్పేటప్పటికీ ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు. On listening to this, Vibhishana was ecstatic. ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి. Since then, the whole tasks commenced. ఈ రాములు నదీ తీరం ఆ సముద్ర తీరంను చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి. Ravana has come to know of all the preparations for war going on near the seashore. ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి. A bridge has to be built. అది over కడితే the sea. కానీ దీన్ని లంకను చేరడానికి వీలు కాదు. Unless the bridge is built, they cannot reach Lanka. అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకొని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు. At that time, Sugriva and Vibhishana were అప్పుడు consulting each విభీషణుడు other. ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు. Then an ideal is taught there at that point. రామచంద్ర, Ramachandra, ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్వినటువంటిది. this sea is the making of a member of your own clan, Sagara. కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటారంటే తప్పక ఈ సముద్రుడు మీకు దారినిస్తాడు. If you understand the spirit behind it, he will certainly show you the way ఇది to చక్కని cross. మార్గమే. దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టము చాలా కష్టంగా ఉంటుంటాది. సముద్రుడే అనుగ్రహించి దారి నిలిచినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు. Therefore, everybody said it takes time to construct the bridge and to cross. దర్భచాపను పరుచుకున్నాడు, రాములు కూర్చున్నాడు ఏక దీక్షతో.
Rama sat on the mat with one determination. ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. But in spite of repeated calls, Samudra did not కానీ respond. రాములకు ఓపిక తగ్గింది. But Rama was impatient. ఇంకా అమ్మును తీశాడు. He took the arrow. తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అమ్మును పట్టుకున్నాడు. Lakshmana immediately ran and caught hold of that arrow. కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి One has to know the cause and proceed thereafter. అనేటప్పటికీ అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు. There manifested Samudra, the god of ocean. రామచంద్ర, Ramachandra, నీవు సాక్షాత్ నారాయణమూర్తి. you are very God. సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును. You know all the mysteries of nature. పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నవో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను. Just as all the five elements observe their own rights and qualities, I do నాలో follow. అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి. Infinite beings, creatures are within me. వీటికి ఏమాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి. I should see that they will not be put to any sort of harm. గాలికి వీచే శక్తి ఉంటుండాలి. The wind has got the capacity to దీపమునకు blow. ఆరే శక్తి ఉంటుండాలి. And this కానీ and it can గాలిలో extinguish దీపం fire. పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది. But when you keep fire in the wind, it will be extinguished. దీపం వెలగటము దీపం యొక్క సహజము, To light is the quality. ఆర్చటము గాలి యొక్క సహజము. And the wind can తమ తమ extinguish. కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి. Each one follows its own అదే duty. విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును. I am also an element among నా the five. కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక I'll never give up any సక్రమమైన of my మార్గం duties. నేను అనుసరిస్తున్నాను. I go in the rightful path. కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను. I don't follow the wrong path. కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాడు. But one help I can render. మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి, You construct a bridge. దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను. I shall see that it will not break or fall. దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు. He gave another advice. సాక్షాత్ విశ్వకర్మ అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో. The son of Vishwakarma, who is an expert engineer, is there now. విశ్వకర్మ శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు. Vishwakarma is an expert in అతని sculpture. కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు. His son Naludu is in this assembly. కాబట్టి నలుడిని పిలవండి అన్నాడు. So you call him. నలుడు పరిగెత్తొచ్చాడు. Nala came running. ఇది సత్యమే, Yes, it is నేను true. ఈ దీనిని నిర్మించగలను I అన్నాడు. can construct. 100 మైళ్ళ దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు? 100 miles long bridge is to be built. స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 మైల్స్ కాదు ఇంకా 1000 మైళ్ళు కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు. This Nala said, Swami, if I have your grace, I can construct the bridge thousands of miles long. రేపటి దినమే ప్రారంభం అన్నాడు, ముహూర్తం పెట్టాడు. They decided that it has to be built beginning from ఒక్కొక్క దినము tomorrow. ఒక్కొక్క దినము 25 మైళ్ళంతా బ్రిడ్జ్ కడుతూ వచ్చారు. Each day they started constructing at a rate of ఏంటి ఈ 25. బ్రిడ్జులు? ఈ వానరులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటము. All monkeys started bringing stones, ఈ boulders. రాళ్లు వేసేటప్పటికి మునిగిపోతూ వచ్చాయి. They started drowning there. in సముద్రుడు water. అసత్యమాడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది. And they're so angry with this Samudra, the god of sea, for uttering a lie. తిరిగి సముద్రుడు ప్రత్యక్షమయ్యి, And Samudra manifested there. రామచంద్ర, Ramachandra, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు. there's nothing that అన్ని doesn't drown. మునిగిపోయేటువంటివే. All are bound to be drowned. తేలేది ఒక్కటే నీ నామము. Only one thing that floats, that's your sacred సర్వమును name. కాలగర్భంలో కలిసిపోయేటువంటివే. Everything gets merged in the నేడు time. కాకపోయినా రేపటికైనా కూడా నువ్వు సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే. Today or tomorrow, everybody is bound to be drowned or sunk. కనుక నీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు. Only your sacred name that would remain afloat with that. ఒక్కొక్క రాతి పైన రామ 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 అని రాస్తూ అందులో పడవేశారు. They started writing Rama on each boulder and started dropping on the ocean. కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఎక్కడికో వెళ్తున్నాయి. Though the boulders were floating, but they're driven by the waves in different directions. తిరిగి హనుమంతుడు వచ్చి Later Hanuman ఇది came. సరి అయిన పద్ధతి కాదు This is not proper అని procedure. చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పన్నాడు. Hanuman said, write the letter Ra on one boulder. Write the letter Ma on another boulder. Drop there. వేసేటప్పటికి రామా రామా అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి. Like this, all boulders started joining together. ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు
ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం. Therefore this devotion and sincerity will certainly lead హనుమంతుడు to success. గొప్ప భక్తుడు. Naludu is also ఈ great devotee. భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి. There are 3 forms of devotion. నేను అనేటువంటి అహంభావం పెట్టుకొని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి. An ordinary devotion is the one that where we offer prayer with the feeling of I. అయితే నాలోనే నీవున్నావు, నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకొని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి. The middle path is to feel God within you and to feel yourself within the నేను divinity. అనేదే లేదు. There's nothing like అంతా I. నీవే, అంతా నీవే. Everything only you, God. నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు In this world, nothing else beyond you. అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి. The third type of prayer of this sort is కనుకనే Ananya, infinite devotion. రామచంద్ర, నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే. Ramachandra, if I have body feeling, I am only your servant. జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని. At the individual self, I am your reflection. ఆత్మభావం చేత నేనే నీవు, నీవే నేను, అంత ఇద్దరు ఒకటే. But in true spirit, you and I are రెండవదే one. లేదు There's no difference. అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు. Hanuman gave the sacred teaching of this infinite devotion. 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది. The entire bridge is built in 4 వానరులందరూ days. కూడాను లంకను చేరారు. And all Vanaras monkeys reached Lanka. ఆ యొక్క లంకను చేరి Having ఇక reached there, ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు. they were ready to get in. ఈ సమయం లోపల In the meantime, సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు. all started making all efforts to put to Sita to suffering. విద్యుజ్జిహ్వుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్యుజ్జిహ్వుడు With Vikudu Swami. Yes. అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును. All your activity is known to ఈ everybody. మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్యుజ్జిహ్వుడు ఒక్కడే ఆ లంకలో. All your deceit is known to everybody. You are the ఇప్పుడు only నీ one. యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి. It's time that you should exhibit all your power. రాముల వంటి శిరస్సునే ఖండించి తెచ్చుకునిరా. You should behead Rama. Bring his head now. రాములను ముట్టడానికి వీలు కాదు, It's not possible to కానీ touch. ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి. But the head should be like that of actual Rama. అతని అమ్ములన్నీ కూడా రాముని వలె ఉంటుండాలి. Arrows should be of the అవన్నీ same తీసుకుని type. వచ్చి తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు. Bring them all and keep them in front of Sita. సీత ఆ శిరస్సును చూచింది. Sita saw this head. రావణుడు కూడా వెళ్ళాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను. And Ravana said, you have prayed. Have you seen all this? నా మాటను ఏమాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు. You never had any faith. నిరంతరం రామా 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 అని నీవు చింతిస్తూ వచ్చావు. You have been thinking of ఇప్పుడు రాముడు ఏ Rama. గతి అయినాడో చూడమని చెప్పిండు. You see the fate of Rama now. నమ్మలేకపోయింది. She couldn't believe. కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది. But she could not bear the suffering sadness. 2 in the చేతులు head. జోడించింది. She with folded hands. రావణ, నీవు నాకు ఒక్క సహాయం చెయ్యాలి. Rama, you should help me. రామ శిరస్సు ఇక్కడ వచ్చింది, Rama's head is here. కానీ దేహం అక్కడ ఉంటుండాలి. Body is there. నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండిని కాల్చివేయండి, అదొక్క ఉపకారమైన చేయండి అన్నాడు. Take my head and join this head to that body. Let both of them be burned. రాముని వదలి నేను ఉండలేను, I cannot live apart from Rama. కనుక ఆ బొంద ఈ బొంద రెండింటిని చేర్చి దహనం చేయించండి. Let the two ఇదే bodies నా be కడపటి cremated. కోరిక అనింది. There is only desire. ఈ విధంగా రావణుతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది. So saying, while Sita was crying, a message is అత్యంత from Angada. త్వరగా నీవు రావాలి. You should come immediately. రావణుడు వెళ్లిపోయాడు. Ravana left. ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ, విభీషణుని యొక్క భార్య, Sarama is the wife of ఆమె Vibhishana. అక్కడే ఉంటుండి, Is there? తల్లి, రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా? Is there anyone who can kill Rama? రాముడు శ్రీమన్నారాయణమూర్తి. Rama is God. ఇదంతా రాక్షసుల యొక్క మాయ. This is all the deceit, cheating of ఇలాంటివన్నీ రావణుడి them. దగ్గర అనేకంగా ఉంటున్నాయి. There's so many of that sort. కనుక మీరేమి బాధపడనక్కర్లేదు. So don't- శ్రీరామచంద్రుడు సుఖంగా ఉంటున్నాడు, సుక్షేమంగా ఉంటున్నాడు. Rama is safe and ఈ secure. శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు, All this మీరు బాధపడకండి head is artificial. Don't అని worry. చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది. And there this head vanished. రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడాను ఉంటుంటాయి, ఒక వికృతమైనటువంటి శక్తులు. Demons have all these powers in the wrong path. ఈ లోపల 2వ దినము
రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాట్లంతా చేశాడు. Second day, Ravana also made all ఈ arrangements. రావణుడు రెండవ దినం వెళ్లి Ravana went on the following ఈ day. సీతతో అనేక విధములుగా కూడాను వాదోపవాదం చేస్తున్నాడు. He started arguing with Sita. సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు. Though Sita remained there in Lanka for 10 months, she never looked సీత at Ravana. ఇంకా కొన్ని గంటల లోపల రాములు మరణిస్తున్నాడు. Sita, within few hours, Rama is going to నీవు die. నా రాణివి, You are my queen. ఈ అంతఃపురం అంతా నీదే. నా ఐశ్వర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు. It's not possible to measure my strength, my సర్వ valor, my సంపదలతో courage. కూడినటువంటి వాడను, I have got all comfort. సర్వజ్ఞుడను నేను, I know all. సర్వశక్తిమయుడను నేను, I am all powerful. కనుక నన్ను అంగీకరించమని చెప్పని బలవంత పెట్టాడు. So he forced her to accept. ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డిపోతును ఒకదాన్ని తీసింది ఈ సీత. Sita picked up a grass blade under her రావణ, feet. Ravana, రాముని యొక్క సంపత్తికు నీ సంపత్తికు ఈ గడ్డిపోతుతో సమానం. when compared to the wealth of Rama, with that of your wealth, after all, this is equal to grass రాముడు blade. ప్రజ్ఞాన సంపత్తి గలవాడు, Rama has all the faculties of wealth. ఆత్మజ్ఞాన సంపన్నుడు, He has got atmic bliss. అనేక విధమైనటువంటి తేజోమయుడు, He is of effulgence. అమృత స్వరూపుడు, He is immortal. ఆనందమయుడు. He is one of bliss. అట్టి రామునకును ఇట్టి తుచ్చమైనటువంటి గడ్డిపోచకును నీవు పోల్చుకుంటున్నావా? How do you compare that with this affair? ఎంత తుచ్చమైనటువంటి భావం నీది. What a mean feeling you have. రావణ, నీవింత పెద్ద రాజును భావిస్తున్నావు. Ravana, I consider you నీకెవరు are కూడా ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా? in this Lanka. Are there not anybody who can give good advice? లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా? Though there are advisors, are you not conceding their ఏమిటి advice? ఇంత దుర్గతి పాలైపోతున్నావు? Why this fate, ఎంత destiny? అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు? How mean you are. ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యముందా? You are a mean fellow. How do you compare yourself with Rama? వెళ్ళిపోమని చెప్పింది. He said, get out. ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోవచ్చును చూస్తూ ఆ గడ్డిపోతనే రావణుడిగా భావించుకొని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది. Sita never spoke so far. Picking up that grass blade, she considered grass blade as Ravana. రావణుడికి Started addressing. పట్టలేని కోపం పడింది. Ravana was very angry. సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు. Sita, I give you only 2 months time. ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంటవారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు. After 2 months, our cooks will come అప్పుడైనా cut నీ to the pieces కండలము and నేను cook you. భుజించగలను. And then who can protect you at that కనుక time? ఇది కడపటి యొక్క శాసనం అన్నాడు. This final warning, ఆమె దేనికి నీ లెక్క చేయలేదు. she didn't accept this. ఇలాంటి తుచ్చులతో నాకేం పని? What is this mean fellows talk like? మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే. To talk to fools also is a matter ఇది of ఒక fun. పాపమే. It's a sin. ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? What is the use of- కాలం వ్యర్థము What is the fun of talking with fools? అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడిగా భావిస్తూ వచ్చింది. Sita considered Ravana as mean and a fool fellow. తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్ధం ప్రారంభమైంది. War started from the second day. ఒక్కొక్క దినము ఒక్కొక్క వందల మంది హతమారిపోతున్నారు. Hundreds are killed each day. కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు. Angada also came with a big army behind. ఈ విధమైనటువంటి యుద్ధంలో రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. This warfare. రాక్షసులకు వానరులకు War went on day and night. లంకంతా కూడాను భయకంపితమై ఉంటుండాలి. The entire Lanka is fear-stricken. వానరులకు ఎవరికీ భయం లేదు. But monkeys are not afraid. 3వ దినము 3rd day. ఈ వానరులందరూ కూడా మూర్ఛపడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో. 3rd day, all monkeys fainted. ఇక్కడ విభీషణుడుండి Here Vibhishana is there. మీరెవరూ భయపడనక్కర్లేదు. Don't be afraid of ఇది this. రాక్షసుల యొక్క మాయాచాలము. This is all the deceit. కనుక ఇది Cheating of ఏమాత్రం కూడా demons. మీరు ప్రాణము పోలేదు You didn't die actually. మీరు You have not lost ధైర్యంగా life. ఉండండి You pick up అని వాళ్ళకి courage. ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు. And he also devised in such a way that they would all get up. ఈ విధమైనటువంటి యొక్క చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు. And Ravana resorted to all kinds of knacks. ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు. By his knack, he did in such a way that head of Sita is made artificially and ఇక్కడ he showed to విభీషణుడి Rama. భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడాను ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు. The way Sarama taught to Sita, in the same way Vibhishana రామ taught. ఆ సీతామహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు. Rama, it is impossible for anybody to ఆమె touch శిరస్సును Sita. ఖండించేటువంటి వాడు ఎవడు?
Who can touch her? Who can ఇది kill her? కేవలము ఒక విధమైనటువంటి హాస్యము. It is a fun, that's దీన్ని all. మీరు నమ్మకండి అన్నారు. Never believe it. ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములు కల్పిస్తూ So many mistakes you find. విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ All mysteries are so. రామును కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు. Rama also was surprised for a moment. రామును కూడా తెలుసును. Rama also knows. అయినప్పటికీ Yet, ఆ ఖండించిన శిరస్సును చూచేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు. having seen the head of Sita, Lakshmana was shocked. రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు. Lakshmana is in the war front on the following day. ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్ఛపోయాడు. Lakshmana also fainted in the battlefield. మూర్ఛపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు. Rama felt very sad seeing Lakshmana who fainted. రామ, నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ. You have taken me as the sixth life principle. కనుక ఈనాడు నా ఆరో ప్రాణం కూడా పోయిందా I have lost the sixth life breath. అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు. Rama pretended as if he is crying. He fell on the body of Lakshmana. విభీషణుడు వచ్చి Vibhishana came. దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు, There's a medicine for this. ఇది సంజీవిని అనేటువంటి మందు, దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుడిని పంపించాడు. Sanjeevi is the correct medicine that would be a correct cure. ఏ Hanuman is వృక్షమో sent to bring ఏమిటో అది it. ఎవరికి తెలియదు. Where it is, no one knows. కానీ పోవటము రావటం లోపల లక్ష్మణుడి మూర్చి ఏమవుతుందో ఏమిటో While going and returning, what's going to happen in అని between the కొండని Lakshmana? ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు. So Hanuman brought the whole mountain. ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు. You just pick up the right tree there. వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు. The very juice is just ఆ put it లక్ష్మణుడు there. రామును Lakshmana got కౌగలించుకొని, up. నాయన ఈనాడు నాకు పునర్జన్మము, Rama said, this is my rebirth. ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్న ఆటలు. And here this all had happened as per the whims of the world. ఇంకా మూడవ దినము ఈ Third day. లక్ష్మణుడు మూర్తి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు. On the fourth day, Rama himself started. మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి. The war was going on. ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి. Many people are dying on both sides. కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్త్రముల చేత ఒక రావణాసురుడు మూర్ఛ అలసిపోయినట్టుగా కనిపించాడు. Because of the mighty power of Rama, Ravana appeared as if he is fainted and రాములు tired. దయాహృదయుడు, Rama is ప్రేమ compassionate. స్వరూపుడు, Embodiment of ఇలాంటి love. అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు. Because Ravana is tired, Rama did not take రావణ, advantage of the నీవు situation. అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు, Ravana, you appear to be tired. నీవు వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు. Go back to your palace, take rest, come tomorrow. ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా? Will anybody say like that in the battlefield? ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది. Rama's war is one of dharma. తిరిగి ఈ యొక్క రావణ్ణి ఇంటికి పంపించి And he sent Ravana ఆ home. రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం. Ravana took rest that day. Next day he is ready to fight with Rama. కానీ మండోదరి కూడాను అక్కడ రావణునికి అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చింది. Mandodara also gave very good teaching. రామలక్ష్మణులు సామాన్యులు కాదు, Rama Lakshmana are not ordinary. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడు. One is God, other one is నీకు ఏమిటి ఈ Adishesha. వినాశకాలే విపరీత బుద్ధి, ఈ విపరీత బుద్ధులు నీకు ఎందుకు పుట్టాయి? Because of the bad times you are having all such wicked ideas. ఇప్పటికైనా మించిపోలేదు. Is not, ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని. at least now surrender Sita to Rama. వీడు ఏమాత్రము అంగీకరించలేదు. He did not accept. ఈ వినాశకాలం వస్తుండాది, The bad time is మంచి approaching. మాట ఎట్ట వింటారు? You will not pay heed to good words. అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు. Though good things మంచి are మాటలు ఎవరూ వినరు. good words, we never pay heed to ఆనాడే them. కాదు ఏనాడు కూడా నువ్వు ఇట్టి మంచి మాటలు వినరు. Not only then or any day for that matter. చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకొని వింటారు. We are ready to listen to bad things. ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు. This is a quality of man who is on the long ఈ outward ప్రవృత్తి అనగా path. ఏమిటి? What is it? ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి. The pravurti is one which is outward of the senses. కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి. When you have sense control, you turn కనుక ఈ inward. ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవునకును ఈ కామ క్రోధ లోభము మమదమాత్సర్యములంటి అరిషడ్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి. Therefore, the one who is outward is bound to be a victim to all the enemies of మన anger, ఆయుధంతా greed and కూడా ఎవరి lust. శత్రువులు? Who are our enemies ఎవరు actually? యముడు శత్రువుడని,
ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు. We consider so and so is our enemy, so and so. ఈ No. దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తుంటున్నాయి. That quality is our enemies that will cut short our lifespan. ఈ అసూయ మహా దుర్గుణము. Jealousy is a bad quality. దీనికి మందే లేదు. It's not ఇది good. క్యాన్సర్ వ్యాధి వంటిది. It is like a cancer. ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు. The one of jealousy is bound to ఇంకా die. క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి. Anger is a demon. ఈ రాక్షసికి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు. Well, this anger is a demonic quality. కనుకని ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు. All demons have all these bad ఏ qualities. కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడాను దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే. At any time, point of time, in any age, bad qualities are there as అయితే demons ఆ only. దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు. The bad qualities are the products of our food క్షణములో and మార్పు habit. చెందేటువంటివి. They change moment to moment. కానీ రాక్షస గుణములు అట్ట కాదు. But demonic qualities are not like that. అవి ఇతన్ని వదలనే వదలవు. They will never leave ఈ you. పరిస్థితులు ఎందుకు కూడా మార్పులు చెందవు. Under any circumstances, they don't change. కనుకనే ఈ కామక్రోధములనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు. Therefore, this desire and anger are the enemies. లోకములో నవగ్రహములు అంటున్నారు. We find 9 planets. కాదు కాదు, రెండే గ్రహములు. There are only 2 planets. ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు. Only 2 planets. One is Kama, the desire. ఈ రెండు Krodha and గ్రహములే anger. మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి. Because you suffer because of these 2 అవి planets. ఇంకా అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి. They assume many forms. దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో There's so many parts in our అదే body. విధంగానే మనసులో కూడాను అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి. Therefore, in the mind also there are so many thoughts శరీరం and నశించిన thoughts. తర్వాత కూడాను మనసు నశించదు. The body may die, but mind remains. తిరిగి మరుజన్మంలో కూడాను అందులో ప్రవేశిస్తూ ఉంటాది. It enters into another body. ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జరుపుతూ ఉంటాది. Because of this, we are deluded. కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి In order to see that mind will be in the right నివృత్తి direction, మార్గాన్ని అనుసరించాలి. we should follow the inward path. నివృత్తి మార్గం అనగా ఏమిటి? What do you mean by nivritti? సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. Do all activities to ఏ please పని God. చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను. You may do anything. It should be done so as ఈ to please విధమైనటువంటి God. సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందుకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు. Though such an easy path is available, man resorts to a tough path. ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి. Man today is highly intelligent. తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి. He has intelligence but no values. ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ He may be highly educated. జనరల్ నాలెడ్జి కామన్ సెన్స్ జీరో. General knowledge and common sense are zero. జనరల్ నాలెడ్జి ఉండినటువంటి సమయం నందే మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు. If you have general knowledge, you will be noble. ఇప్పుడు ఎంతో చదువుకుంటారు You leave కానీ middle చిన్న of- చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు. but you don't know minor things కారణం ఏమిటి? What is the reason? ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు. because you don't have general knowledge. ఈ శిల్పి అయినటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు. A sculptor does a lot. కానీ నలుడు Knowledge. చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు. Nala could make the boulder flow. అదే విధంగానే ఈ ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు. There are many intellectuals in the world. మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది. They have very high intellect, but they have no common జనరల్ sense. నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు. General knowledge is essential ఏ today. పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా, Whatever work you may undertake, ఇది good or సత్యమా bad, అసత్యమా, truth or ఇది false, ధర్మమా అధర్మమా, righteous or ఇది unrighteous, చేయవలసిందా చేయతగనిదా should I do or not? అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా. That sense of discrimination is gone. కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు. Though he is highly educated, as he has no general knowledge, he is a fool. కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదిలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి. In order to away from this foolishness, we should అనిత్యము follow inward అశాశ్వతమైనటువంటి యొక్క path. గుణములు కొన్ని దూరం గావించుకొని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి. We should give up all these bad qualities and develop eternal అది ఏ మన వేదం qualities. కూడా బోధించి సత్యం వద ధర్మం చెర. Speak truth and follow righteousness. ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో. Safeguard these two, truth and righteousness. నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి. All bad qualities within you will run away. కనుకనే లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా When they started killing all the demons in Lanka, రామును కూడా ఒక విధమైనటువంటి విషాదం ప్రారంభించింది. Rama also started feeling ఛీ, bad. దోషము చేసిన వాడెవడు,
who committed mistake, ఈ పాపమును అనుభవించే వారెవరు? who are sufferers actually. అయితే However, ఇది వీరి దోషం కాదు, it's not their mistake. ఆ మాస్టర్ దోషం. Mistake lies with the master. అయితే అతను చేసినటువంటి దోషం వల్ల అతని పరిసరంలో వారందరికీ ఈ యొక్క దీనిని అనుభవించక తప్పదు. Because of the mistake of the master, all his associates will have to suffer. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను గాల్చి మామిళ్ళ విడచి చనునా. That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the అడవి trees. అగ్ని అన్నిటినీ కాల్చేస్తుంది. The fire there in the forest will ఇది burn all తీయని the ఫలం trees. ఇస్తుంది అని మామిడి చెట్టును వదలదు, ఇది చేను ఫలం ఇస్తుంది అని వేప చెట్టును కాల్చదు. It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees. No. కనుకనే అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికి సుగంధాన్ని అందిస్తుంది. Therefore the creeper, the jasmine, అడవిలో produce పుట్టినటువంటి fragrance. అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది. The fire there will burn all the అదే trees రీతిగా there. సమాజమే ఒక పెద్ద అడవి. So the society is a ఈ big forest. సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది. If there are virtuous people, everybody would be virtuous. కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు, సమాజంనే నాశనం చేస్తుంది. If there is one, ఆ ఊదటి తాను కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది. we need a person of the incessant stick type that will spread స్వార్థమును fragrance. నాశనం చేసుకున్న పరార్థమైనటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది. And once you control selfishness, the spiritual fragrance కనుక will ఈ spread. లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము. And therefore Lanka is bad country. అందరి ఎందుకును అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి. All have demonic qualities of selfishness, ఇది self-interest. తప్పినది కాదు. So it's inescapable. అందులో కూడా మంచివారు లేకపోలేదు. There are good, no doubt. రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు. When there's war between Ravana and Rama, రాక్షసులు. some women ఒక స్త్రీ started running. చిన్న బిడ్డను పట్టుకొని పరిగెత్తుతుండాలి. One woman started running with a baby. లక్ష్మణుడు ఆయుధం విదిలేసేటప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది. When Lakshmana shot an arrow, the baby died while mother started కానీ running. ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన్ను తాను రక్షించుకోసమని. The mother dropped the child there and started running ahead. అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు, Lakshmana said, brother, see the వాత్సల్యం demonic- కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. They had no compassion towards the child. కానీ సర్వజ్ఞుడైనటువంటి రాములకు తెలుసును, But all-knowing Rama knows. లక్ష్మణ నీవు పొరపడుతున్నావు. Lakshmana, you are mistaken. చూడు ఆమెకు స్వార్థం కాదు, It's not selfishness. ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి She has got spiritual. అని వారను పంపించి ఆమెను పిలిపించారు. And he sent and summoned her. ఆమెను అడిగారు, And he asked her, అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణం ఏమిటి అన్నారు. he asked, oh lady, though your child died, you just dropped her there and you are running out of selfishness. స్వామి Why? బిడ్డ భావం నాకు లేదు. I don't have any attachment to the child. శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణమూర్తి, Rama is very God. అతను ఈ రగ్గనంతా నాశనం చేయడం కోసం వచ్చాడు. He came here to burn the entire land. కట్టగడపడికి లంకను నాశనం చేసి లంకనే ఏలాలని తాను ఉంటున్నాడు. And he wanted to rule this Lanka. లేక తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు. Or he may reach Ayodhya. మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాది అని. Out of sheer anxiety that we may be given an opportunity to go to Ayodhya and serve him. రామసేవ Therefore, చెయ్యాలి, we should serve Rama. రామరాజ్యం రావాలి, Ramarajya should be దాని served. నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను. And we want to live with అంతేకాని it. నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు. There's no desire to live any longer. రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది. We want to serve Rama, living very అప్పుడు close to చెప్పాడు him. రాముడు, Then Rama said, చూచావా లక్ష్మణ, Lakshmana, I have seen ఎవరెవరి హృదయం ఏ విధమైన మార్పులో ఉంటుంటాదో You see the అందరూ idea. రాక్షసులే కాదు, all are not demons. దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు. There are also pious people. ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం. Vibhishana is one example. కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు. Such noble people are there. వారిని ఒకరు రక్షించనక్కర్లేదు. You don't need to protect them. ధర్మో రక్షతి రక్షితః, ఆ ధర్మనే వారిని The రక్షిస్తుంది very dharma they follow will protect them. అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునకు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు. Rama started teaching to everybody around. ఎందుకంటే రావణ్ణి ఇంటికి పంపాడు. Ravana was asked to go home. రెండవ దినం ఇంక యుద్ధమునికి సిద్ధం కావాలి. Next day they were ready to fight. వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు. They have concentrated all their attention as to how to distribute the job there. For the war field. తెల్లవారింది. Next morning, రాక్షస ఇది
శబ్దములు మ్రోగిందాయి. All you find the sound ready there. తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహా ఘోరంగా మ్రోగినాయి. And this side also you find the ఇరువురు preparation. సంసిద్ధులై ఉంటున్నారు. Both the parties are ఇలాంటి ready. సమయం లోపల In the meantime, రావణు యొక్క రెండో కుమారుడు the second son of ఇందులో Ram, ప్రవేశించి he came there. అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు. He started cheating in varied ways. ఈ కోతలకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు. He made them suffer a lot. కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రము మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు. But Vibhishana there said, you don't need to be afraid of them. He had అప్పుడు got చెప్పాడు a రాముడు, counteraction. లక్ష్మణ, Lakshmana Rama said, సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు, he gave so many examples. సలహాలు చెప్పారు. They gave advice. కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటము ఎంతో మంచిదైంది. Vibhishana is in our company. Very విభీషణుడు good. చాలా గొప్పవాడు. Vibhishana is noble. ఈనాడు లోకములో Today in the world, భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు. there are two characters, Bhishma and Vibhishana. కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు. It is said Vibhishana is greater than Bhishma. ఎట్ల గొప్పవాడు? How do you say that? కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును. Bhishma knows pretty well that what all that is done by Kauravas వారు is sinful. అధర్మమూర్తులు అని తెలుసును. He knows that Pandavas కానీ are right. తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు. Bhishma did not give any advice to Kauravas, knowing వారి fully well. వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు. In fact, Bhishma stood as the chief captain for Kauravas. కానీ విభీషణుడిట కాదు. But Vibhishana is not like అన్న that. చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్తున్నాడు. Vibhishana has condemned what his దాన్ని elder brother did. ఖండిస్తూ వస్తున్నాడు. He started contradicting, opposing సీతను him. తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు. He pursued that Sita should be handed over కానీ to Rama. కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు. He left his brother and caught the feet of Rama. కనుక విభీషణుడు గొప్పవాడు కాదా? Is not Vibhishana great? దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు. He started pointing out the ఈ mistake. దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్నే త్యజించి వచ్చాడు. Therefore, because he did not leave the sinful act, he left the company of his brother. కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము Rama is very important, my very life. అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ He వచ్చాడు. had full faith in the truth. కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధము చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు. Because of severe warfare going on, many died on both sides. ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి. And the war was so severe. కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు. Actually, one is responsible, but కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటాది. and the cause is one, effect is different. కనుకని దీనిలో ఉండినటువంటి మూల కారణము ద్వేషమే. దీనికి మూల కారణం The main cause is hatred. ఈ ద్వేషమునకు వాంఛలే మూల కారణం. But the hatred desire is the cause. వాంఛలు విఫలమాయన క్రోధం పెరుగుతుంది. When the desire is not fulfilled, one will be వాంఛలు angry. నెరవేరిన అహంకారం పెరుగుతుంది. When the desire is fulfilled, one will కనుకనే be వాంఛలను egoistic. తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గము. Therefore, it's very important to reduce the desire. కనుక So, క్రమక్రమేణా వాంఛను తగ్గించుకొని we shall have to reduce the ద్వేషమును desire. అణగుదొక్కుకొని And we have to subdue the దైవానుగ్రహమునకై hatred. పాటుపట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. It is the duty of every person to deserve and to work for God's grace. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. Rama's name is the sweet, it is available. Devotees come here. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి. భూమిలో దొరుకు ఈ మిఠాయి పామరులై చెడిపోవకు రండి. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. వేద సారమను గోధుమ పిండిలో వేదవాక్యమను చీరమె పోసి ఆధారమైన పెద్ద బాండువ తీసి ఆదిమునులు దిని వగుగ కలిపిరి. రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా. నిబద్ధియను కండ చక్కెర తెచ్చి సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి
అబద్ధమనియటి మలినము తీసి ఆదిమునుదిని బాగుగా కలిపిరి రామనామమను మిఠాయి ఇదిగో రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి భూమిలో దొరుకు ఈ మిఠాయి పామరులై చెడిపోవకు రండి రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా రామనామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా రండి భక్తులారా కొనండి భక్తులారా రండి భక్తులారా కొనండి భక్తులారా ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 పాప కటే దుఃఖ మిటే లేత రామ నామ పాప కటే భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम नाम परम गोप्य परम दिव्य मंत्र 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 राम नाम संत जनर सदा बसत एक राम नाम माता पिता बंधु सखा सबकी राम नाम माता पिता माता पिता बंधु सखा सबकी राम नाम सर्वजन जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम